2 రోజుల ముందే ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అంతకు ముందున్న లిస్టులలో పేర్లు ఉన్నాయి. రేపు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు రేపు వివరాలు ఇవ్వబోతున్నాను. ఇచ్చి తప్పకుండా దానిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కొడితే అదొకటే కారణం కాదు నేను చెప్పింది, అదొక కారణం. చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పోలింగ్ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా మంది పేర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, 2 జిల్లాల్లో ఉన్నాయి. అది కూడా చాలా ప్రమాదకరం. అందుకోసమే దీన్ని మరి ఆధార్ కార్డుతో లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆ దిశలో నిర్ణయం తీసుకుంటే మరి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. బోకస్ ఓటింగ్ తగ్గుతుంది, మరి ఎన్ని ఓట్లు ఉన్నాయో రియల్ ఓట్లు తెలుస్తాయి. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. లేకపోతే నేనే చెప్పేవాను కదా. అందుకే హై లెవెల్ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాను. రేపు అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ముందు ఇస్తాను. దానికి రీపోలింగ్ ఉండదు. ఒక దగ్గర బోకస్ రిగ్గింగ్ చేసింది, ఆ బూత్ ఉన్నది, బూత్ నెంబర్ తెలవడం లేదు, వీడియో బయటకు వచ్చింది. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో ఏ రకంగా రిగ్గింగ్ చేస్తున్నది మొత్తం దానికి సంబంధించినటువంటి వచ్చింది. కానీ ఏ బూత్ అనేది తెలియదు. ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం ఆ వీడియో. ఏం పర్వాలేదు, ఫలితాలే మారవు. బట్ పొరపాటు జరిగినప్పుడు ఎవరు చేసినప్పుడు కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద, ప్రభుత్వం మీద ఉంటుందని నా భావన. అంతే, ఎవరు జరిపినప్పుడు కూడా. फिर आइए ना आपको अलग बताऊंगा. డబల్ డిజిట్ సీట్స్ వస్తాయని చెప్పిన నేను మొదటి నుంచి కూడా. ఆ మాట మీద నిలబడు ఈ రోజు కూడా. తప్పకుండా ఉండొచ్చు కదా, వాళ్ళు మాకు వస్తుందని చెప్తారు. నేను చెప్తున్నా నాకు కాంగ్రెస్కి వస్తాయని నేను కూడా చెప్పాను కదా. ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, తప్పే ఉంది. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు రాజకీయంగా విశ్లేషకులు చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. బట్ మాకు మేము వస్తుందని చెప్తాము, వాళ్ళకు వాళ్ళు వస్తుందని చెప్తారు. తప్పేం లేదు కదా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి పోతే ఎన్నికల్లో మేము మీకు వేయడం లేదు, మేము వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ పెద్ద ఓటు మీకేస్తాము, ఢిల్లీ ఓటు మీకు వేస్తాం అనేటువంటి విషయము చాలా స్పష్టంగా గత ఎన్నికలప్పుడే ప్రజలు చెప్పారు. మా పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో చెప్పారు. ప్రజలు ఆ మాటకే కట్టుబడి ఉండి, అప్పుడు చెప్పిన మాటకే కట్టుబడి ఉండి ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చాలా నియోజకవర్గాల్లో మాకు వస్తున్నటువంటి మాకు వివరాలు అందుతా ఉన్నాయి. చెప్పాను కదా, నేను కూడా చెప్పాను కదా. అప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చాలా తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా ప్రజల మధ్యలో తీసుకెళ్లారు. కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వేశారు, కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్కి వేశారు. ప్రజలు నమ్మల. ప్రజలు నిజంగా అటువంటి ఆలోచన తెలిస్తే, వాస్తవం అనుకుంటే గంట సేపట్లో రోడ్ల మీదకి వస్తారు, 1 అవర్లో. అంత సెన్సిటివ్ ఇష్యూ. కానీ ఎక్కడ కూడా ఏ వర్గం కూడా ఈయన మాట నమ్మలేదు. ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పాడు ఇది? కాబట్టి ఎన్నో రోజుల క్రితం చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికలకు ముందే ప్రచారం పూర్తి అయిపోయినాక నామినేషన్స్ ఉపశమనం జరుపుకున్న తర్వాత కొత్త పాలన వెతుకుంటే ప్రజలు నమ్మలే. అందులో రేవంత్ రెడ్డి మాట అసలే నమ్మలే. ఆయన గ్యారంటీలు అన్నాడు, నమ్మలా. ఈరోజు 100 రోజులు అన్నాడు, అది నమ్మలా. కాబట్టి ఇది కూడా నమ్మలే. ఆయన హామీలు ఏ రకంగా అమలు చేయలేదో ఇవి కూడా అమలు చేయడం అనేది ఇది అబద్ధం మాట్లాడుతున్నది అర్థమైంది ప్రజలు. అస్సలు నమ్మలే. గాడిదగుడ్డు నేను కూడా చెప్పాను కదా, గాడిదగుడ్డు ఆయన నెత్తిలో పెట్టుకుని ఇట్లా నెత్తిలో పెట్టుకొని తిరిగిండు. ఇదే బోటు వేయించుకొని ఒకటి తయారు చేయించి గాడిదగుడ్డు. అందరు అనుకున్నారు కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమో, చేయి గుర్తు బదులు గాడిదగుడ్డు అయిందేమో అనుకున్నారు. చాలా మంది ప్రజలు అనుకున్నారు గాడిదగుడ్డు రేవంత్ రెడ్డి వచ్చినాక గాడిదగుడ్డు పెట్టుకునే ఎలక్షన్.